83,99,999 జన్మలు హేన జన్మలు ఎన్నో ఉన్నాయి. అవేంటో తెలుస్తుంది, ఎన్నో రకాలు ఉన్నాయి. మనం చూసేటటువంటి అడ్డంగానే ఉన్నాయి, అడ్డంగానే ఉన్నాయి. నిలువుగా 2 కాళ్ళ మీద నిలబడేటటువంటి తీసుకెళ్ళగలడు గురువు ఆత్మలో ఉన్నటువంటి విద్యాది. ఇందాక గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. మనిషి జన్మనెత్తి మనందరం కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకి లొంగుతున్నాం కదా. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, సబ్జెక్ట్ అంతా అర్థమయ్యే చెప్తాను. ఆయన మనమంటే కొలలేదు చీర, ఆమెమో కట్టేసుకుంది, ఎవరితో అనుకుంటే బాగున్నా చీర అనేటటువంటి కదా. పాకీలా పుట్టించలేదు కదా, విష జంతువులా పుట్టించలేదు కదా. విషం ఎందుకుందయ్యా నీకు? నిన్ను నిలువుగా పుట్టించాను కదా, అందంగా పుట్టించాను కదా. నీ ఊరు కాదు, ఒక గ్రామం కాదు, ఒక మండలం కాదు, ఒక రాష్ట్రం కాదు, సొంత ఒక మహాత్ములు అన్నా లేదండి అసలు మాకు ఏమీ లేదు అనేటటువంటి ఇంకోటి ఉంది కదా, అహంకారం. దాన్ని ఎవరో ఎండగట్టుకోలేరు, ఎండగట్టుకోగలరా? అహంకారం అనేది నేను కాబట్టి, నేను మహాత్ములు కాబట్టి, కామం లేదు, క్రోధం లేదు, లోపం లేదు, మోహం లేదు, మలం లేదు, మాత్సర్యం లేదు అనేటటువంటి అహంకారం ఉందయ్యా. ఇవన్నీ ఉన్నా పర్వాలేదు, అహంకారం లేకపోతే నువ్వు బాగుపడతావయ్యా నాన్న అని చెప్పారు మా గురుదేవుడు. ఇవన్నీ ఉన్నా పర్వాలేదయ్యా, అహంకారం లేకుండా ఉంటే బాగుపడతావయ్యా. ఎంత ధనముందని అహంకారమా, ఎంత అందముందని అహంకారమా, ఎంత పదవుందని అహంకారమా? ఎందుకు నీకు అహంకారం? ఇవాళ ఇంటిలో రేపు మట్టిలో భగవంతుడు తెలిస్తే ఇప్పుడే పోవాలి, ఈ క్షణమే నువ్వు రెడీగా ఉండాలయ్యా. ఏదో ఊరు వెళ్ళొస్తాను, జర్నీ చేసి వస్తాను, సూట్ కేసులో లగేజ్ చదువుకుంటావా? ఏం చదువుకుంటావు? ఇచ్చాడు భగవంతుడు నీకు విలువైనటువంటిది ఒకటి ఇచ్చాడమ్మా. ఏమిటది? విలువైనటువంటిది వజ్రమా, బంగారమా, మడుగా, మాణిక్యమా? చెప్పండి, ఏమిటిచ్చాడు భగవంతుడు? ఏమిచ్చాడు భగవంతుడు? ఏమిచ్చాడు? నాకు ఆన్సర్ రాలే. ఏమిచ్చాడు భగవంతుడు? కాలం ఇచ్చాడు, విలువైనది కాలం. కాలం కాలం ఇచ్చాడమ్మా. మనిషి జన్మనిచ్చాడు, విలువైనటువంటిది కాలాన్ని ఇచ్చాడు. 24 గంటలు ఇచ్చాడు రోజుకి కదమ్మా. సెకండ్లు నిమిషాలు అవుతున్నాయి, నిమిషాలు గంటలు అవుతున్నాయి, గంటలు రోజులు అవుతున్నాయి, రోజులు వారాలు అవుతున్నాయి, వారాలు పక్షాలు అవుతున్నాయి, పక్షాలు నెలలు అవుతున్నాయి, నెలలు సంవత్సరాలు అవుతున్నాయి, సంవత్సరాలు యుగాలు అవుతున్నాయి, మనమంతరాలు అవుతున్నాయి. మనం పుట్టేస్తున్నాం, చచ్చిపోతున్నాం, పుట్టేస్తున్నాం, చచ్చిపోతున్నాం, జీవించేస్తున్నాం. చెప్పండి కదా, ఎన్నిసార్లు పుడతావయ్యా నువ్వు? ఎన్నిసార్లు జీవిస్తావయ్యా? ఎన్నిసార్లు మరణిస్తావా? జీవించినప్పుడు కామం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, లోపం ఉండకూడదు, మద మాత్సర్యాలు ఉండకూడదు, అహంకారం అనేది అసలు ఏమి ఉండకూడదు. ఈ అన్నింటినీ అడుచుకున్నటువంటి రోజున నువ్వు మాధవుడు అయిపోతావయ్యా. కనకదార మనందరికీ అందించేసేది. ఈ కలియుగంలో ఎవ్వరికి ఏ లోటుపాట్లు లేకుండా భగవంతుడి పైన భక్తి ఉండేలాగా ఈ కనకదార స్తోత్రం చెయ్యండమ్మా అని అందించారు. అటువంటి మహాత్ములు ఉండబట్టే కదా మనందరిలో ఉన్నాం. రామకృష్ణ పరమహంస ఉండబట్టే కదా, మరి అన్నమాచార్యులు ఉండబట్టే కదా అన్నమాచార్యులు అంత చక్కనైనటువంటి విషయం చెప్పారు. అన్నమాచార్యులు ఏమండి ఎన్నో అష్టకాలు, ఎన్నో శ్లోకాలు చదవాల్సిన అవసరం లేదు. ఒకే ఒక మాట చెప్పాడు అన్నమాచార్యులు. ఏం చెప్పారు? నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నాటి బ్రతుకు నాటకము, నాటకము పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నడిపి పని నాటకము ఎట
పని చేయకండి ఎవరో కూడా ఎవరికి